చేస్తావు చెప్పి నీ పాతివృత్యాన్ని నిరూపించుకో, నీ నిజాయితీని నిరూపించుకో. అంతేగాని నువ్వు ఈరోజు వచ్చి ఆయన దొంగ ఈయన దొంగ, నిన్ను మించినటువంటి దొంగ, నిన్ను మించినటువంటి లుచ్చ, నిన్ను మించినటువంటి లోపరు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు చెప్పు? ఎన్ని రకాలుగా ఏ రోజైనా నీ జీవితంలో నీ బ్రతుక్కి ఒంటరిగా రాజకీయాల్లో పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యం ఈరోజు చెప్తున్నావు నాకు విశేషమైనటువంటి ప్రజాదరణ ఉందన్నావు. అంత విశేషమైనటువంటి ప్రజాదరణ నీకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, నాకు విశేషమైనటువంటిది ఉంది అంటే అంత ప్రతిభ ఉంటే నీకు ఈరోజు ఎందుకు మెక్కిన బాజాబాజంత్రులు అందరూ దేనికి? పక్కన ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరం కలిసి పోటీ చేస్తాం, ఇంకా ఎవరన్నా ఉంటే రాని కలుపుకుంటానని చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు బలహీనుడు కాబట్టి, అసమర్థుడు కాబట్టి, అవినీతిపరుడు కాబట్టి, ఆశ్రిత పక్షపాతంతో రాష్ట్రాన్ని పరిపాలించావు కాబట్టి, ఈరోజు నీకు ఆ ధైర్యం లేదు కాబట్టి, ఒంటరిగా పోటీ చేసేటువంటి ధైర్యం లేదు కాబట్టి, ప్రజలు అండలేరు కాబట్టి నువ్వు ఏదో కదలరా అని మీటింగ్ పెడితే బుద్ధి సిగ్గు ఉన్నవాడైతే అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు మాకు అక్కడే ఆ ప్రాంగణంలోనే విలేచిపోయి మాకు డబ్బులు ఇస్తే మేము పోతాం, ఎందుకు మమ్మల్ని ఎంతసేపు నిలబెట్టారు మాకు పేమెంట్ ఇవ్వకుండా అని చెప్పి గొడవ చేస్తే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి నువ్వు బ్రహ్మాండంగా జరిగింది, బ్రహ్మాండంగా కదిలొచ్చారు, చప్పట్లు కొట్టండి. ఎందుకు కొట్టాలి చప్పట్లు? నీకు ఏం జరిగితే అనేక సందర్భాలు చెప్పావు. నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? ఈరోజు నువ్వు చెప్పావు వ్యవసాయానికి పెద్దపీట వేశానని. నేను నీకు ఛాలెంజ్ విసిరా, వ్యవసాయానికి సంబంధించి నీ హయాంలో ఏం జరిగిందో నా హయాంలో ఏం జరిగిందో నేను ఛాలెంజ్ చేస్తున్నా, సిద్ధమని మరలా ఇంకోసారి ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు. ఎవడో ఓరకొక్కల చేత మురిగిచ్చాడు, ఓరకొక్కల చేత కాదు, నువ్వు నీ హయాంలో జరిగినటువంటి వ్యవసాయం మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా మరొకసారి నీకు సవాల్ విసురుతున్నా. నీకు ధైర్యం ఉంటే వ్యవసాయానికి సంబంధించి నీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఏం నిర్ణయాలు తీసుకునేటువంటి దాని మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే తేదీ స్థలము సమయం కేటాయి నువ్వు కనుక ప్రకటిస్తే దాని ప్రకారం వచ్చి ప్రజల సమక్షంలోనే ఎక్కడ కోరుకుంటే అక్కడికి వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవసాయానికి సంబంధించి మాట్లాడతాం. పోతే పరిశ్రమలకు సంబంధించి నువ్వు చెప్తే నోరు తెరిస్తే మాట్లాడేది కియా. ఏది మాట్లాడు, కూర్చున్నావా కియా, నిలబడ్డావా కియా, అన్నం తిన్నావా కియా, పడుకున్నావా కియా, మంచినీళ్ళు తాగావా కియా, మూసుకున్నావా కియా, తెరుచుకున్నావా కియా, ఇంక వేరేది ఏదైనా మాట్లాడుతున్నావా? మాట్లాడితే కియా పరిశ్రమ యాజమాన్యం ఒక లేఖ రాసింది. ఆ లేఖని బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చదివి వినిపించారు. వాళ్ళు ఏమని రాశారు? మాకు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం అనేటువంటిది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైంది, అది కొనసాగింది. మీ నేతృత్వంలో కూడా, మీ నాయకత్వంలో కూడా, మీ పరిపాలనలో కూడా అటువంటి సపోర్ట్, అటువంటి ఇది మాకు కావాలి అని చెప్పి మీ మద్దతు మాకు ఇవ్వండి. మరిన్ని పరిశ్రమలు మరింత దీన్ని విస్తృతపరచడానికి, అభివృద్ధి పరచడానికి మీరు తోడ్పాటును అందించండి అని చెప్పి స్వయంగా దానికి సంబంధించినటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లేఖ రాయడం జరిగింది. ఇవన్నీ నేనే తెచ్చా, వ్యవసాయం నేనే చేశా, పరిశ్రమలన్నీ నా వల్ల వచ్చాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. నేను వేల కోట్ల, లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చా, లక్షల మందికి ఉద్యోగాలు. నువ్వు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెస్తే, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిన్ను చెప్పుతో కొట్టి పంపించారు జనం? ఎందుకు పంపించారు? ఎందుకు 23 స్థానాలు వచ్చాయి? ఎందుకు నువ్వు మరలా గెలవలేకపోయావు? అంత దారుణంగా ఎందుకు ఓడిపోయావు నువ్వు 3 ఎంపీలు 23 ఎమ్మెల్యేలతో? కారణం జరిగినటువంటి లోపాలు, నువ్వు చేసినటువంటి విధానం, నీ పరిపాలన తీరు చూసే ప్రజలు నిన్ను ఏసడించుకున్నారు, అసహ్యించుకున్నారు, పనికిరావు అనుకున్నారు, తరివేశారు. దాన్ని నిన్ను ఎందుకు తరివేశారు అనేది మాట్లాడకుండా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిని ఎవరు దొరికితే వాళ్ళ మీద విమర్శించడం పోని. నీ అంత నీతివంతుడు, నిజాయితీవంతుడు అని నువ్వు అనుకునేదానికి నీ అంతటా నువ్వు అనుకోవాలి. కానీ నీకు ఎవరన్నా సర్టిఫికేట్ ఇచ్చారా? నువ్వేమన్నా నీతివంతుడివా, నిజాయితీవంతుడివా? నీ బ్రతికెట్టాంటిది అనేటువంటిది చిత్తూరు బస్టాండ్లో తెలీదా, చిత్తూరు రైల్వే స్టేషన్లో తెలీదా, తిరుపతి రైల్వే స్టేషన్లో తెలీదా? నీ బ్రతికెట్టాంటిది అనేది నువ్వు ప్రత్యేకంగా చెప్పి ప్రతి ఒక్కరిని మాట్లాడాలని నువ్వు వీళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు. నీకన్నా దొంగ, నీకన్నా దగులుబాజీ ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా? అదేవిధంగా మళ్ళీ చెప్పాడు, మొత్తం ఈ హబ్ చేద్దామనుకున్నా చేయలేకపోయా, అవకాశం వస్తే మళ్ళీ చేస్తా. అందుకనే నేను చెప్పా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాలను వదిలేసావు, పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేశా, ఐటీని డెవలప్ చేశామన్నావు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశా, ఈ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి చేశా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చా, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చా, ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి కల్పించా అని ఏ రోజైనా చెప్పగలిగావా? లేదే. మరలా రాష్ట్ర విభజన తర్వాత
మొత్తం ఏ విధంగా అయితే నువ్వు ఆ రోజు ప్రవర్తించావో అమరావతి అని చెప్పి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి అమరావతి రాజధానుల దగ్గర నుంచి అన్నింటిలో కుంభకోణాలకు పాల్పడి అమరావతి 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 అని అమరావతి జపం చేస్తా ఏ విధంగా అమరావతిని అడ్డుపెట్టుకొని దోచుకు తినాల బంగారు బాతలాగా అమరావతిని మార్చుకోవాలనేటువంటి ఆలోచన చేసావు తప్ప ఏ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా గ్రామీణ ప్రాంతాల గురించి గ్రామంలో ఉండేటువంటి నిరుద్యోగుల గురించి గ్రామంలో ఉండేటువంటి రైతుల గురించి వ్యవసాయం గురించి ఎప్పుడైనా నీ జన్మలో నువ్వు ఆలోచించినటువంటి నేపథ్యం ఉందా? ఆలోచించినటువంటి సంఘటనలు ఉన్నాయా? కాబట్టి నువ్వు వచ్చావు, మాట్లాడావు, ఏదో ఇప్పుడు ఏదైనా సరే రకరకాలైనటువంటి చెప్తున్నావు. నీ జీవితంలో ఒక్కటైనా స్వతహాగా ఇదిగో నేను ఇది ప్రజలకు ఇస్తాను అని చెప్పినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? ఒక్క సంక్షేమ పథకం, నీ మార్క్ సంక్షేమ పథకం, చంద్రబాబు నాయుడు మార్క్ సంక్షేమ పథకం ఇదని చెప్పడానికి ఏదన్నా ఉందా? ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చాడు అమ్మఒడికి, నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చాడు వైఎస్ఆర్ రైతు భరోసా, నేను 20,000 ఇస్తా. అక్కడ కర్ణాటకలో మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు, తెలంగాణలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాడు, నేను కల్పిస్తా. నీ స్వతహాగా నీ తెలివితేటలు నీ బుర్ర ఏ రోజైనా ఉపయోగించి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఆలోచన చేసి వాటికి అనుగుణంగా ఇదిగో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా, ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పాడు, ఎంత సమర్థవంతంగా వాటిని అమలు చేశాడు, నీ హయాంలో నువ్వు ఎన్ని చెప్పావు, నువ్వు ఎన్ని అమలు చేసావు అనేటువంటి దాని మీద చర్చకు వస్తావంటే దాని గురించి మాట్లాడు. నేను బ్రహ్మాండంగా చేస్తే ఎందుకు నువ్వు ఓడిపోయావు, ఎందుకు నిన్ను తరిమి కొట్టారనేటువంటి దానికి సమాధానం చెప్పలేవు. కాబట్టి నువ్వు వచ్చావు, నీ విధానాలు మాట్లాడుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఏమి చేసావో చెప్పుకో, ఏం చేయాలనుకున్నావో చెప్పుకో. వీటిని పక్కన పెట్టి ఏమి చేసావో చెప్పుకోలేనటువంటి అసమర్థుడివి, అవినీతిపరుడివి, ఏమి చేస్తావో స్పష్టత లేనటువంటి వాడివి. నువ్వు ఎంతసేపటికి నిద్రలేస్తే నువ్వు జనం కోసం పనిచేస్తానంటున్నావు. జనం కోసం ఎట్ట పని చేసావు? జనం కోసం పనిచేయటంలో నువ్వు కేవలం వర్గం కోసం పనిచేస్తున్నావు. జనం కోసం పనిచేసేటువంటి వాడు ఉంటే దాని తీరు వేరుగా ఉంటుంది. వర్గాలు ఉండాలా, ఆ వర్గంలో ఒక వర్గం నాకు ఓటు వేయాలి. నువ్వు ఏ రోజైనా సరే అధికారం కోసం పనిచేసావా, ఆదాయం కోసం పనిచేసావా? అధికారం కోసం పనిచేసావు తప్ప అభివృద్ధి కోసం ఏ రోజు పని చేయలేదే, ఏ రోజు ఆలోచన చేయలేదు. అధికారంలోకి రావాలా, నేను ఆదాయం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన చేసావు తప్ప అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా?